ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేరవచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ సాయంత్రం శుభములు తెలియజేస్తున్నాను. ఈ సాయంత్రము మనం ధ్యానించేటువంటి అంశము, దేవుడు ఇశ్రాయేలు వారిని, యూదా వారిని వారి దోషములను క్షమించుట. దేవుడు ఇశ్రాయేలు వారిని, యూదా వారిని వారి దోషములను క్షమించుట. ఇది అర్థం చేసుకోవాలంటే అసలు వారు చేసినటువంటి దోషం ఏమిటి, వారు చేసినటువంటి తప్పిదం ఏమిటి, ఎక్కడ జరిగింది ఇది అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎంతగానో ఇశ్రాయేలీయులను ప్రేమించాడు. ఇశ్రాయేల్ అంతా ఒకే దేశముగా, ఒకే రాజ్యముగా, ఏకరాజ్యముగా ఉన్నప్పుడు, అంటే దావీదు పాలనలో, సొలొమోను పాలనలో ఉన్నప్పుడు వారు దేవుని యొక్క భక్తి కలిగిన రాజులు కాబట్టి అప్పుడు దాకా వారి నడవడికలో జాగ్రత్తగా ఉన్నారు. ఎప్పుడైతే సొలొమోను తప్పిదం చేశాడో, సొలొమోను తప్పిదం తర్వాత రాజ్యము రెండు భాగాలైన ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం, యూదా రాజ్యంగా యెరోబాము, రెహబాము రాజులుగా వీరు డివైడ్ అయిపోయిన తర్వాత వీరి పరిస్థితి ఎంత దారుణంగా తయారైందనంటే వీళ్ళు ఇంకా ఇష్టం వచ్చినటువంటి జీవన విధానంలోనికి వెళ్ళిపోయారు. మనం రాజుల గ్రంథము చర్చిలో ధ్యానం చేసినప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. చాలా అతి తక్కువ మంది రాజులు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారై, దేవుని ఎడల భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వారై, వీరు మాత్రమే దేవుని మాట వింటూ, వీరు మాత్రమే దేవుని నడవడికలో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఏం చేశారయ్యా అంటే, మిగతా వాళ్ళందరూ వేరే రాజులతో స్నేహాలు చేయటం, వేరే రాజ్యాలతో స్నేహాలు చేయటం మాత్రమే కాదు, అక్కడి నుంచి వాళ్ళ దేవుళ్ళను తెచ్చుకోవటం మొదలుపెట్టారు. అక్కడి నుంచి వాళ్ళ దేవతలను తెచ్చుకోవటం మొదలుపెట్టారు. అక్కడి నుంచి వాళ్ళ లక్షణాలను పునిపూచుకోవటం మొదలుపెట్టారు. అక్కడి నుంచి వారికి ఇష్టం వచ్చినటువంటి చేష్టలు చేయటం మొదలుపెట్టారు. ఈ ఇష్టం వచ్చినటువంటి జీవన విధానం చేయటం మొదలుపెట్టిన తర్వాత వీరు బ్రతుకు ఎంత భయంకరంగా మారిపోయిందంటే అంత భయంకరంగా మారిపోయింది. ఇప్పుడు మనం దేవుడిని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు వీరితో ఒక నిబంధన చేశాడు. ఏంటా నిబంధన? నిర్గమాకాండము 19వ అధ్యాయం దగ్గర నుంచి 24వ అధ్యాయం వరకు దేవుడు చేసినటువంటి ఒక గొప్ప నిబంధన మనకు కనపడతా ఉంటుంది. ఆ నిబంధన మొత్తం ఒక మాటలో దేవుడు చెప్పాలంటే 19వ అధ్యాయం 5వ వచనంలో, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. దేవుడు వారిని ఎంతగా ప్రేమించాడు అనంటే, మీరు నాకు స్వకీయమైన సంపాద్యం, మీరు నాకు ఇష్టమైన బిడ్డలయ్యా, మీరు నా ప్రియమైన బిడ్డలుగా మీరు మారుతారు. అసలు దేవుడు నిబంధన ఏం చేశాడు, ఏంటా నిబంధన అని మనం అర్థం చేస్తుంటే ఎన్ని నిబంధనలు ఉన్నాయి? దేవుడు సినాయిలో ఒక నిబంధన చేస్తున్నాడు. 19వ అధ్యాయం నుంచి 24వ వచనంలో చూస్తే దానిని, 24వ అధ్యాయం వరకు చూస్తే దానిని సీనాయి నిబంధన అని అంటున్నారు. సీనాయి పర్వతం మీద దేవుడు మోషేతో చేసినటువంటి నిబంధన. చూచాయిగా చెప్పుకోవాలంటే ఈ నిబంధనలో అంతా ధర్మశాస్త్రం గురించి ఉంది. ఎలా జీవించాలి, ఏ రీతిగా వారి జీవన విధానం ఉండాలి, ఏ రీతిగా వారి జీవితం మలుచుకోవాలి, 10 ఆజ్ఞలు దానిలో ఉన్నాయి. దేవుడు చెప్పినటువంటి మార్గములోనే వారి జీవితాలు ఉండాలి. అంటే దీనికంతటికీ కేంద్ర బిందువు తోరా, ధర్మశాస్త్రము, కోవనెంటల్ లా అంటారు. నిబంధన సంబంధమైన ధర్మశాస్త్రం ఇది. ఏంటండి ఇది? నిబంధన సంబంధమైన ధర్మశాస్త్రము. అంటే దేవుడు ప్రజలతో నిబంధన చేసుకున్నాడు, అంటే దేవుడు ప్రజలతో ప్రామిస్ చేశాడు. నిబంధన అనే మాటకి ప్రామిస్ అని అర్థం. మీరు నేను చేసుకునే ప్రామిసుల్లా కాదు, మీరు నేను చెప్పుకునే ప్రామిసుల్లా కాదు, ఫ్రెండ్స్ చెప్పుకునే ప్రామిసుల్లా కాదు, భార్యాభర్తలు చెప్పుకునేటువంటి ప్రామిసుల్లా కాదు, రాజకీయవేత్తలు చెప్పేటువంటి ప్రామిసుల్లా అసలు కాదు. ఇది దైవీకమైన ప్రామిస్, దైవీకమైన నిబంధన. ఆయన చేశాడంటే మాట తప్పడిక. ఎంతగా మాట తప్పడో ఈరోజు మనం చూద్దాం. ఇది నిబంధన సంబంధమైన ధర్మశాస్త్రమును, అంటే ధర్మశాస్త్రాన్ని పాటించాలి, ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు పాటించాలి. ఇది వారి జీవన విధానంలో మిళితమై ఉండాలి. ఎందుకు? దేవుడు ఏం చెప్పాడు? అయ్యా ఇశ్రాయేలీయులారా, మీరు బయటికి వెళ్ళినప్పుడు, మీరు వచ్చినప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు మీరు దాన్ని పాటించండి, దాని ప్రకారం జీవించండి, మీ పిల్లలకు నేర్పించండి, మీ పిల్లలకు చెప్పండి, తరతరముల వరకు ఇది
కొనసాగేటువంటి నిబంధన. కాబట్టి నేను మీతో చేసుకున్న నిబంధన, ఏం నిబంధన చేసుకున్నాను? నా మాటలు గైకొని నా ప్రకారం మీరు నడిచిన యెడల మీరు నాకు స్వకీయ సంపాద్యం అవుదురు. ఇదే నిబంధన. అంత మాత్రమే కాదు, ఆ కాలంలో ఇంకొక విషయం ఉంది, సాక్రిఫిషియల్ మీడియేషన్. సాక్రిఫిషియల్ మీడియేషన్ అంటే ఒకరు ఇంకొకరి పక్షముగా వచ్చి సాక్రిఫైస్ చేయటం. ఆ కాలంలో ఎవరు చేశారు? బలిని ఎవరు అర్పించారు? వారి పక్షంగా వచ్చి బలి ఇప్పించేది యాజకులే వచ్చి, లేవీలే వచ్చి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి యాక్సెస్ ఉంది. చూద్దాం పాత నిబంధన పరిస్థితులు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క సంచారం దిగొచ్చేటువంటి స్థలాన్ని జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉన్నది. ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళగలరు? యాజకుడు మాత్రమే వెళ్ళగలరు. యాజకుడు ఎవరు? హీఈస్ అ మీడియేటర్. సాక్రిఫిషియల్ మీడియేషన్ అంటున్నాం కదా. ఆయన మాత్రమే దేవునికి మానవునికి మధ్యలో మధ్యవర్తిగా ఉండి ఈ యొక్క పాప పరిహారార్థ బలి చేసేటువంటి మధ్యవర్తి. ఇదే సాక్రిఫిషియల్ మీడియేషన్ అంటే. అపరాధ పరిహారార్థ బలి చేసేటువంటి ఒక మధ్యవర్తి అని అర్థం. ఈ మధ్యవర్తి ఆ కాలంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు ధర్మశాస్త్రం వీళ్ళకి ఇచ్చిన, ధర్మశాస్త్ర ప్రకారం వీళ్ళని నడుచుకోమని చెప్పిన నడుచుకుంటామా? చెప్పండి, నడుచుకుంటామా? నడుచుకోరని చెప్పి దేవుడు దానికి కూడా పరిహారం చెప్పాడు. అయ్యా, ఈ తప్పు చేస్తే ఈ రకంగా చెల్లించండి, ఆ తప్పు చేస్తే ఆ రకంగా చెల్లించండి అని సీనాయి పర్వతం మీద చేసుకున్నటువంటి నిబంధన మనకు కనపడతా ఉంది. ఈ సాక్రిఫిషియల్ మీడియేషన్ కాకుండా ఇంకొకటి ఉన్నది. అదేమిటి అని అంటే, ఈ సాక్రిఫిషియల్ మీడియేషన్లో, ఈ మధ్యవర్తిత్వంలో ఎవరి రక్తం చిందించబడుతుంది? పశువుల రక్తం చిందించబడుతుంది. ఎవరి పాపం కొరకు? మన పాపం కొరకు. ఎవడు తప్పు చేస్తే వాడి పాపం కొరకు. పశువులు ఏం తప్పు చేసినాయి? లేదా పశువులు ఎంతవరకు పరిహరించగలవు అతని పాపంని? ఇలా కూడా ఆలోచించుకుందాం. మోసెస్ డయాన్ డబ్బులు ఉన్నవాడు, వ్యభిచార పాపానికి 2 ఎడ్లు చెల్లిస్తే చాలు. వీడి దగ్గర 1000 ఎడ్లు ఉన్నాయి. ఎన్నిసార్లు పాపం చేయొచ్చు వీడు? నవ్వుతున్నాం, జరిగిన సంగతి చెప్తున్నాను మీకు. ధర్మశాస్త్రం అట్లా ఆలోచించండి. దెర్ ఈజ్ అన్ యాక్సెస్, దెర్ ఈజ్ అ లూప్ హోల్ ఇన్ ద లా. డబ్బులు ఉన్నవాడు పాపం చేయొచ్చు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తల్లిదండ్రులు పేదవారు. సామాన్యంగా అయితే గొర్రెలను మేకలను తీసుకెళ్ళి బలి ఇవ్వాలి. ఏం తీసుకెళ్తున్నారు వాళ్ళు? ఎందుకని? వై ఆలోచించారు ఎప్పుడు? బికాజ్ ఇట్ ఈస్ చీప్. పేదవారు దే కాంట్ అఫోర్డ్ ఇట్, వారు కొనలేరు. సో ధర్మశాస్త్రం ఇంకొక రకంగా చెప్పాలంటే పేదలకు తక్కువగాను ధనికులకు పక్షపాతంగా కనపడుతున్నట్లేదు. అలా మార్చేసుకున్నారు ప్రజలు. దేవుడు అట్లా చేయలేదు కానీ ప్రజలు అట్లా మార్చుకున్నారు. మూడవది, దీనిలో కండిషనల్ బ్లెస్సింగ్ ఉంది. కండిషనల్ బ్లెస్సింగ్ అంటే ఏంటి? బ్లెస్సింగ్కి కండిషన్ ఉంది. షరతులతో కూడినటువంటి దీవెన. నిబంధన కూడా షరతులతో కూడినటువంటి నిబంధన ఒకప్పుడు. కానీ ఈ షరతులతో కూడినటువంటి దీవెన ద్వితీయోపదేశకాండం 28 తర్వాత చదవండి. ఇప్పుడు నేను చదవట్లా, మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఆ దీవెన ఎట్లాగంటే, ఇదిగో మీరు ఈ పనులు చేస్తే నేను ఈ దీవెన ఇస్తా. ఇది షరతులతో కూడినటువంటి దీవెన. 4వ విషయం, పాత నిబంధనలో ఉన్నటువంటి పరిస్థితి. 4వ విషయం ఏమిటంటే కమ్యూనల్ ఐడెంటిటీ. ఈ ప్రజలంతా, ఇశ్రాయేలీలందరూ ఏకజనాంగం. దీవిస్తే అందరినీ ఒకసారి దీవిస్తా, స్వాస్థ్యం ఇస్తే అందరికీ ఒకసారి స్వాస్థ్యం ఇస్తా, కోపం వచ్చిన శాపం వచ్చిన అందరికీ ఒకసారి శాపం. ఇందాక ఇశ్రాయేల్ రాజ్యం గురించి, యూదా రాజ్యం గురించి మాట్లాడాం. ఇశ్రాయేల్ రాజ్యం ఏమో 700వ శతాబ్దంలో అస్సీరీయుల చేతిలోకి వెళ్తే 587 శతాబ్దంలో వీళ్ళు మాత్రం, యూదా రాజ్యం మాత్రం నెబుకద్నెజరు చేతిలోకి వెళ్ళిపోయారు. యూదా రాజ్యం ఇశ్రాయేలు చెరపట్టుబడి వెళ్ళిపోయినప్పుడు ఎందుకు చెరపట్టుబడి వెళ్ళిపోయారు? వాళ్ళ జీవితం బాలా, వాళ్ళ బ్రతుకు బాలా, దేవుడు చెప్పింది వినలా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలా, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా వాళ్ళు పాటించలా, ధర్మశాస్త్రానికి వారు మక్కువ చూపలా. కాబట్టి ఇశ్రాయేలీయులు తప్పు చేశారు, చెరలో పడ్డారు. సామాన్యంగా ఇంట్లో 2 పిల్లలు ఉంటారు. నా పిల్లలే అనుకుందాం. నా పెద్ద కూతుర్ని కోపం వచ్చి నేను ఒక దెబ్బేశాను అనుకోండి, జాగ్రత్తగా నా చిన్న కూతురు వెంటనే ఇంట్లో ఏదో ఒకటి సర్దటమో, మంచిగా దగ్గర రావటమో, లవ్ యూ డాడీ అని చెప్పటమో ఏదో ఒకటి చేస్తారు. అందరిలో జరిగేది. జాగ్రత్త పడతా ఉంటారు. ఇశ్రాయేలుకు దెబ్బ పడింది, యూదా నేర్చుకోవద్దా?
వాళ్ళు కూడా అలాగే చేశారు. 587 శతాబ్దంలో వాళ్ళ పరిస్థితి కూడా అట్లాగే మారింది. ఇలాంటి సందర్భంలో దేవుడు ఇక్కడ ఈ నిబంధన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇర్మియా 31వ అధ్యాయము 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇప్పుడు దాకా నేను నిబంధన చేశాను. ఇప్పుడు దాకా మీకు నాకు మధ్యలో జరిగిన నిబంధన సీనాయి నిబంధనే, పాత నిబంధనే, మోసే మీద జరిగినటువంటి నిబంధనే. ఎందుకనంటే మీకు నచ్చినటువంటి జీవితం జీవిస్తూ ఉన్నారు. విగ్రహారాధన, అట్లాగే అన్యాయము, అక్రమము, ఇంకా స్పిరిచువల్ అడల్టరీ అంటే ఆత్మీయ సంబంధమైన వ్యభిచారం కూడా మీరు చేస్తూ ఉన్నారు. ఎందుకని దేవుడు ఈ మాటలు అంటున్నాడు? వాళ్ళు తమ సొంత దేవుళ్ళను తెచ్చుకున్నారు, వాళ్ళు ఇష్టమైన దేవుళ్ళని ఏర్పాటు చేసుకున్నారు. ఎజ్రా గ్రంథము, ఇట్లాగే చిన్న ప్రవక్త గ్రంథము, ఆమోసు గ్రంథం, ఇట్లాంటి గ్రంథాలన్నీ చదువుతుంటే, 8వ శతాబ్దపు ప్రవక్తల గ్రంథాలన్నీ చదువుతుంటే వాళ్ళు ఒకటే చెప్తారు. మొన్న ఆదివారం కూడా నేను అన్నాను ఈ మాట. లెట్ జస్టిస్ ఫ్లో లైక్ రివర్స్. నీతిని న్యాయమును వరద వలె ప్రవహించనీయండి, నీరు వలె ప్రవహించనీయండి, నదుల వలె ప్రవహించనీయండి. అంటే నీతి న్యాయం చేయమని దేవుడు కోరుకుంటున్నాడు. చేశారా? చేయలే. కానీ దేవుడు వీరితో నిబంధన చేసుకున్నాడు. ఏమని? వీరిన స్వకీయ సంపాద్యము అని. నిబంధన చేసిన వాడెవడు? ఆయనే. మనం నిబంధనలు చేస్తే ఎట్లా ఉంటాయి? భర్త భార్యతో చెప్తా ఉన్నాడు, సాయంత్రం తొందరగా టైంకి వస్తానని. ఏదో పని పడుద్ది, తప్పదిక. ఇద్దరు నవ్వుతున్నారు ఇక్కడ, నాకు బాగా కనపడుతున్నారు. మనం చేసినటువంటి నిబంధనలు మనం నెరవేర్చుకోలేకపోవచ్చు పని ఒత్తిడిని బట్టి. భార్యాభర్తకి నిబంధన చేస్తుంది, ఏమండి ఈరోజు మీకు మంచిగా వండి పెడతాను, అవుతుందా? ఆమెకున్న పని ఒత్తిళ్ళు, ఆమెకున్న బిడ్డలను బట్టి, వాళ్ళ ఒత్తిళ్ళని బట్టి వాళ్ళకి. పాస్టర్ గారు కొన్నిసార్లు సంఘానికి నిబంధన చేస్తాడు, అంటే వచ్చే వారం ఖచ్చితంగా ఇది చేద్దాం. ఈయన ఒత్తిళ్ళు ఈయనకుంటే ఈయన మర్చిపోతాడు. అందరము కూడా చాలా రకాలైన ప్రామిసెస్ చేస్తాము. వి ఫెయిల్ టు కీప్ అవర్ ప్రామిసెస్. మన బుద్ధే అంత, అది స్వతహాగా మనుషుల లోపల ఉండేటువంటి పరిస్థితి. దాన్ని తప్పుపట్టడానికి, సరి చేసుకోవడానికి దేవుడే కావాలి. సో నిబంధనలు మనం నెరవేర్చలేకపోవచ్చు, కానీ దేవుడు చేసేటువంటి నిబంధన ఎంత గొప్ప నిబంధన అంటే, వీళ్ళు ఇక్కడ పనికిమాలిన వాళ్ళకి కనపడుతున్నారు. దేవుడును అసలు నువ్వు మాకు వద్దయ్యా, మేము కొత్త దేవుళ్ళు తెచ్చుకున్నావు, నీవు మమ్మల్ని విడిపించగలిగిన సమర్థుడువైనా, నువ్వు ఐగుప్తులో నుంచి మమ్మల్ని తప్పించిన, మా పక్షాన నువ్వు గొప్ప కార్యములు చేసిన, ఎర్ర సముద్రం పాయలు చేసిన, మా జీవితాన్ని మార్చిన, మాకు పాలు తేలను ప్రవహించే దేశాన్ని ఇచ్చిన, నువ్వు ఎన్ని మేళ్ళు చేసినా నువ్వు మాకు వద్దు అంటున్న జనాల దగ్గరికి తిరిగి దేవుడు వెళ్ళి ప్రేమగా ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు దాకా చేసిన నిబంధన ఎట్లాగో మీరు నెరవేర్చలేకపోయారు, కాబట్టి నేను మీతో నూతన నిబంధన చేస్తున్నాను అంటున్నాడు. దేవుడు న్యాయవంతుడు కాదా? దేవుడికి రోషం లేదా? దేవుడికి కోపం రాదా? ఎందుకని మళ్ళీ దేవుడు నిబంధన చేయాలి? ఎందుకని తెంచుకున్న సంబంధం ఉన్న వాళ్ళతో దేవుడు ఎందుకు నిబంధన చేయాలి అని అంటే, అది దేవుని ప్రేమ కాబట్టి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనంలో చూద్దాం. ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపపడడు. అలాగే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడి వారిని చెరసాలలో నుండి వెలుపులకు తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలుపులకు తెచ్చుటకును దేవుని యొక్క ఆలోచన ఎప్పుడు ఎడతెగక ఆయన దీనిని కొనసాగిస్తూనే ఉన్నాడు. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని మనస్సును అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎంతగా వారిని ప్రేమించాడు అనంటే, ఆయన వారి చెడుతనంను బట్టి తీసుకెళ్ళి వాళ్ళని అసీరియలకి అప్పచెప్పిన, బబులోను వారికి అప్పచెప్పిన, ఇశ్రాయేలుని యూదాని అంటే ఐక్యరాజ్యంగా ఆలోచిద్దాం కాసేపు. ఇశ్రాయేల్ ప్రజలందరినీ తన స్వకీయ సంపాద్యముగా ఆయన పిలుచుకున్న వారందరి పట్ల ఆయన చేసిన నిబంధన ఆయన మర్చిపోట్ల. అబ్రహాముతో చేసినటువంటి నిబంధన, ఇస్సాకుతో చేసిన నిబంధన, యాకోబుతో చేసినటువంటి నిబంధన, ఈరోజు ఈ ప్రజలతో ఆ సీనాయి పర్వతం మీద ఆయన చేసుకున్నటువంటి నిబంధన ఆయన మర్చిపోట్ల. అందుకని ఏమంటున్నాడంటే, నూతన నిబంధన మీకు ఇస్తారంటున్నాడు.
దీనిని ఏమేనంటారంటే రాడికల్ ఫర్గివ్నెస్. రాడికల్ ఫర్గివ్నెస్ మామూలు క్షమాపణ కాదు ఇది. క్షమించడానికి కూడా అర్హత లేని వాడిని కూడా మళ్ళీ తిరిగి ఎదురెళ్ళి క్షమించటం. ఇది ఎలా క్షమిస్తున్నాడు అనంటే ఆయన నిబంధనని రెన్యూ చేస్తున్నాడు. సాధారణంగా ఇప్పుడు కొన్ని స్థలాలు కొంతమందికి లీజుకి ఇస్తూ ఉంటారు. 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అట్లా లీజుకి ఇస్తూ ఉంటారు. లీజ్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ తీసుకొచ్చి రెన్యూ చేసుకోవాలి. రెన్యూ చేసుకున్నప్పుడు మంచివాడైతే ఏం చేస్తాడంటే, ఎంతకాలం ₹1,00,000 ఇచ్చాను, ఇవాళ నుంచి ₹1,00,00,000 ఇస్తాను అంటాడు సంవత్సరానికి. మంచివాడు అట్లా అంటాడా? పర్లేదు, లెట్ us కీప్ ద సేమ్ టర్మ్స్. ఈ 1,00,000కే లెట్ us రెన్యూ ఇట్. దేవుడు చేసేది కూడా అదే. ఇంకా ఆయన కోరుతున్నది ఒకటే, మీరు నా ఆజ్ఞలను, నా నిబంధనలను గైకొని జీవించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8-12 చూద్దాం. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభు ఇట్లనను, ఇదిగో ఒక కాలం వచ్చున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులకు వెలుపల రప్పించుటకై వారిని చేయి పట్టుకున్న దినం వారితో నేను చేసినటువంటి నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యము చేస్తానని ప్రభువు చెబుతున్నాడు. అంతే కదా, దేవుడు వారిని తీసుకెళ్ళి అశ్రీయుల చెరలో పెట్టేశాడు, బబులోను చెరలో పెట్టేశాడు. చెరలో పెట్టిన తర్వాత వాళ్ళు అక్కడ నదీ తీరంలో కూర్చుని పాడుతూ ఉన్నారు. ఏమని పాడుతూ ఉన్నారు? ఇగో బబులోను నదీ తీరంలో మేము కూర్చున్నాము, కొత్త పాట పాడటానికి వెళ్ళి యెరూషలేము దేవాలయంలో మేము వెళ్ళి పరిచర్య చేయటానికి కానీ, దేవుని దగ్గరగా చూడటానికి కానీ మాకు అవకాశం లేకుండా పోయిందే అని బాధపడుతున్నారు. దానియేలు ప్రార్థన చేశాడు. ఎట్లా ప్రార్థన చేశాడు? ఆయన కిటికీలు తీసుకుని యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేశాడు. అంతేకాని వెళ్ళి యెరూషలేములో కూర్చొని ప్రార్థన చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే చెర అనుభవం అంత భయంకరమైనది. మనం కూడా మన జీవితంలో దేవుడు కొన్నిసార్లు మనం చేసినటువంటి తప్పిదాలకు, దోషాలకు, పాపాలకు, అతిక్రమాలకు మనల్ని తీసుకెళ్ళి చెరలో పడేస్తూ ఉంటాడు. ఎలాంటి చెర? ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి చెర కావచ్చు, అనారోగ్యం అనే చెర కావచ్చు, ఇతరేతర చాలా రకాలైన చెరలు ఉంటాయి. ఈ చెరలో పడినప్పుడు ఏమంటాం? ఇంత భక్తిపరుడు నేను, ఇంత భక్తిపరురాలు నేను, నాకేట చేస్తాడు దేవుడు, నా పరిస్థితి ఎట్లా అంటే పక్కనింటి పరిస్థితి ఏం కావాలి? ఇక్కడ అతిశయం పడతా ఉన్నాం కానీ ఎక్కడ మనల్ని మనం సరిచేసుకోవట్లేదు. వీళ్ళ పరిస్థితి కూడా అదే. ఆ తర్వాత మాట చూద్దాం. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏమనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును, నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశం చేయుడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములు ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దిస్ ఈజ్ ద న్యూ కోవెనెంట్ దట్ గాడ్ వాంట్స్ టు ఎస్టాబ్లిష్. ఇది నూతన నిబంధన దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఏమిటి అనంటే, పాత నిబంధన ఆయన దేని మీద చేశాడు? మోషే పలకలను తీసుకెళ్తే ఆ పలకల మీద ఆయన చేవ్రాతతో దేవుడు చేసినటువంటి నిబంధన. ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీ హృదయం అనేటువంటి పలక మీద నేను ఇప్పుడు నూతన నిబంధన చేస్తూ ఉన్నాను. ఆ పలకల మీద ఉన్న నిబంధన ఊరినే కంటతపడుతున్నారు. మహా అయితే దాన్ని మర్చిపోతారు, లేదా జ్ఞాపకం చేసుకున్న దాని ప్రకారం మీరు జీవించలేరు. చర్చిల్లో మనం కూడా అమ్మ 51వ కీర్తన 1వ వచనం చెప్పంటే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము అని టకటకడా చెప్తాం. కానీ పాపంలో పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవా అని మనం అనలేము. కంఠస్థ వాక్యాలు వచ్చు, పాటలు వచ్చు, వాక్యం ప్రసంగాలు బాగా చెప్పేటువంటి పాస్టర్లు కూడా పాపంలో పడిపోతూ ఉన్నారు. కానీ దేవుడు చేసేటువంటి నూతన నిబంధన ఎట్లా ఉందనంటే, మీరు జ్ఞాపకం చేసుకునేటువంటి ఆ నిబంధన వంటిది కాదు ఇది. ఇది మీ హృదయాల మీదే నేను డైరెక్ట్గా రాస్తూ ఉన్నా. నీ హృదయం అనే పలక మీద దాన్ని నేను రాస్తున్నా. ఎందుకంటే ఎప్పటికీ నువ్వు మర్చిపోకుండా ఉండగలగాలి. 32వ వచనం చూడండి. ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకున్నారు. ఇదే యెహోవా వాక్కు.
నిబంధన భంగము కలిగినప్పటికీ కూడా దేవుడు షరతులతో కూడిన నిబంధన పెట్టాడు. అంటే షరతు, మీరు ఇలా చేస్తే, మీరు నా మాటలు గైకొన్న ఎడల మీరు నా స్వకీయ సంపాద్యం అగుదురు. ఇప్పుడు వీళ్ళు దేవుని మాటలు గైకొనలా, వీళ్ళు ఏమవ్వాలి? దేవుని స్వకీయ సంపాద్యం కాకుండా బయటికి నెట్టివేయబడాలి. వింటున్నారు? అర్థమవుతుందా? దేవుడు ఒక నిబంధన చేశాడు, ఆ నిబంధనను వీళ్ళు విరగ్గొట్టేశారు లేదా పాడు చేశారు. నిబంధనలు పాడు చేసినప్పుడు పనికిమాలినోళ్ళారా మీరు నా నిబంధన పాడు చేశారు, బయటికి పోండి అని అన్నాడా? నో. ఇంకా మీరు నా ప్రియజనులే, మీరు మారటం కోసం నన్ను నేను మార్చుకుంటున్నాను. దేవుడు మార్చుకుంటూ ఇదిగో వారితో ఏమంటున్నాడంటే, నేను మీ పెనిమిటినైనను నిబంధన భంగము చేసుకున్నాను. మన ఇంట్లో ఒక మంచి అబ్బాయి ఉన్నాడు. ఆ మంచి అబ్బాయికి, చాలా గుణవంతుడైన అబ్బాయికి, చాలా చక్కని లక్షణాలు ఉన్న అబ్బాయికి ఒక అమ్మాయిని బయట మనం సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసాం. ఆ పెళ్లి చేసిన అమ్మాయి గుణవతి కాకుండా, మంచి బుద్ధి లేకుండా, ఎక్కడ పడితే అక్కడికి తిరుక్కుంటూ వచ్చి మళ్ళీ ఎన్ని తప్పులు చేసినా ఇతను చేర్చుకుంటే ఆ నిబంధన మంచి నిబంధన, ఆలోచన మంచి ఆలోచన. హోషేయ గ్రంథం ఇదే మనకు చెప్తా ఉన్నది. ఎన్నిసార్లు తిరిగి చేర్చుకుంటున్నా కూడా వెళ్ళిపోయి వ్యభిచారం చేసి వచ్చేటువంటి స్త్రీగా ఉంది. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలు, దిస్ ఈజ్ యువర్ మెంటాలిటీ, ఇదే నీ బుద్ధి. నేను నీ పెనిమిటిగా ఉన్నాను, నీ భర్తగా ఉన్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు వ్యభిచారం చేసుకుంటూ ఆడు నా దేవుడు, అష్టారోత దేవత నా దేవత, బయలుదేవత నా దేవత, దాగోన దేవత నా దేవత అని నువ్వు తిరుగుతూ వ్యభిచారం చేస్తూ ఉన్నా, తిరిగి చేర్చుకుని నీ పాపాన్ని కడిగివేసి తిరిగి నా భార్యగా నిన్ను నేను చేసుకుంటాను, నీ పెనిమిటిగా నేను ఉన్నాను. నువ్వు నిబంధన భంగం చేస్తూనే ఉన్నావు. నువ్వు ఎన్నిసార్లు నిబంధన భంగం చేసినా నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను. మనం చేయట్లేదా నిబంధన భంగం? మనం ఇంకా వాళ్ళకంటే ఇంకా సిద్ధహస్తులం. గుడి దాటితేనే మొదలవుతాయి మన భంగాలన్నీ, గుడి దాటితేనే మొదలవుతాయి. కానీ ఇక్కడ దేవుని యొక్క ప్రేమ మనం చూసినట్లయితే, ఇదిగో ఆ రాతి పలకల మీద రాసినటువంటిది కాదు, ఇది మాంసపు హృదయమైన నీ హృదయంలో రాస్తా ఉన్నాను. పాతకాలములో, పాత రోజులలో, పాతకాలపు ఆరాధనలో అతి పరిశుద్ధ స్థలము కావాలి. అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడు రావాలి సాక్రిఫిషియల్ మీడియేషన్ చేయటానికి. ఇప్పుడు దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆల్రెడీ ఆయన మధ్యవర్తిగా, శిలువ మీద ఆయనే యాజకుడిగా, ఆయనే మధ్యవర్తిగా, ఆయనే పాప పరిహారార్థ బలిగా, మూడు ఆయనే. ఇక నీకు మధ్యవర్తి ఎవడక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు మరణించాడు. నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటానికి భయపడక్కర్లా. దేవుని పరిశుద్ధ స్థలంలో రావటానికి గజగజ వణకక్కర్లేదు. ఇదివరకు పరిశుద్ధ స్థలంలోకి రావాలంటే, అమ్మో నేనేం పాపం చేశానో, అమ్మో నేను ఎక్కడ తప్పు చేశానో శుద్ధి చేసుకుని లోపల రావాల్సినటువంటి పరిస్థితి. నీ కొరకు వచ్చినటువంటి మధ్యవర్తి నీ కొరకు మరణించి ఆ రక్తమును నీ మీద ఆయన బలియాగముగా ఆయన ఆ బలి రక్తాన్ని నీ మీద ప్రోక్షిస్తూ ఉన్నాడు. ఇది నూతన నిబంధన. ఏంటి నూతన నిబంధన? ఇది నా శరీరము, మీ కొరకై విరవబడినటువంటి నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడి. ఇది మీ అందరి కొరకై చిందింపబడిన క్రొత్త నిబంధన యొక్క నా రక్తము, దీనిని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునండి. ఈ నిబంధనలోకి ఎంటర్ అవ్వలేని వాళ్ళందరూ చాలా దుఃఖపడాలి. పరిశుద్ధ బలలో పాలు పంపులు పొందలేని వాళ్ళందరూ కూడా చాలా దుఃఖపడాలి. ఎందుకంటే దేవుడు చేసుకున్న నిబంధనలోనికి నువ్వు రాలేకపోతున్నావు. దేవుని నిబంధనలోనికి ఇష్టంగా నువ్వు అడుగు పెట్టలేకపోతున్నావు. అందుకనే ఇక్కడ ఈ మాటలు చూద్దాం. 32వ వచనంలో చేసిన మాట చూసాం కదా, నేను నీకు భర్తగా ఉన్నాను, పెనిమిటిగా ఉన్నాను అని దేవుడు చెప్తూనే, ఇంత నిబంధన దోషం చేసినా కూడా దేవుడు వారిని విడిచిపెట్టని దేవుడుగా ఉన్నాడు. ఇంట్లో 2 బిడ్డలు ఉన్నప్పుడు ఒక బిడ్డ చాలా భయంకరమైన ఘోరమైన తప్పిదాలు చేసేటువంటి బిడ్డ. తల్లిదండ్రులు బిడ్డల్ని సరిచేయటానికి ఎంత కఠినంగా ఉంటారో, బాగా కొట్టిన తర్వాత ఆ బిడ్డ పక్కకి వెళ్ళిన తర్వాత ఆడి గాయాలు చూసి ముందే ఏడ్చేది తల్లిదండ్రులే. వాడు ఏడుస్తాడో లేదో తెలియదు కానీ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. దేవుడు మనల్ని ఎంతగా శిక్షించి మనల్ని వెనక్కి తీసుకొద్దామని అనుకున్నప్పుడు, మనల్ని శిక్షించినప్పుడు మనకంటే ముందు బాధపడేది ఆయనే. కానీ ఆ సరి చేయటంలో మన హృదయాలు కఠినం చేసుకుని
రాతి హృదయాలను చేసుకుని దేవుడు రాసినటువంటి ఆజ్ఞలను హృదయాల్లో ఉంచుకోకుండా కఠినపరుచుకుంటే నష్టపోయేది మనమే, కానీ దేవుడు నష్టపోడు. ఇంకొక మాట చూద్దాం. మానవ హృదయాన్ని మార్చి ఆయన నిబంధనలను స్థిరపరుస్తున్నాడు దేవుడు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయం మీద దానిని రాసెదను. 31:18 చూద్దాం. నిర్మకాండము. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుతూ చాలించిన తర్వాత తన శాసనము గల 2 పలకలు అనగా దేవుని వేలితో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. ఇప్పుడు ఈ రాతి పలకలను తీసేసి ఏం చేస్తున్నాడు? మాంసపు హృదయం అనేటువంటి పలకలలో ఆయన దానిని రాయాలని అనుకుంటున్నాడు. ఎలాంటి హృదయాల మీద రాస్తాడు? రాతి పలకల మీద రాశాను కాబట్టి మళ్ళీ రాతి హృదయమైనా రాస్తానని అంటలా. గడియారం ఉందండి, గడియారం ఉంది, గడియారం పాడైపోయింది. ఇప్పుడు నేను చూసేసరికి 5 నిమిషాలకు 8 మామూలుగా టైము, కానీ 9 అయింది అనుకోండి. ఆ పాడైపోయిన గడియారాన్ని నేను తిప్పి 5 నిమిషాలు తక్కువ 8 పెడతాను. మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఏమవుద్ది? పాత టైమే చూపిస్తుంది. బయట నుంచి దాన్ని మార్చడం వల్ల ఏం లాభం లేదు. అది అంతరంగంగా ఎక్కడ తప్పు ఉందో ఆ తప్పును పట్టుకుని దాన్ని మార్చాలి. దాని ఇంటర్నల్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలి. మానవుడు కూడా అంతే. ఎహెజ్కేలు 36:26 చూద్దాం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. గాడ్ వాంట్స్ అన్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్. మన రాతి హృదయాలు మారి మాంసపు హృదయాలుగా మలుచుకుని దేవుని దగ్గరికి రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో చూద్దాం. రాతి పలకల మీద కానీ సిరాతో రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము కలిగిన దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రికయ్యై ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు. దేవుడు అంత ట్రాన్స్ఫర్మేషన్ మనలో చూద్దామని అనుకుంటున్నాడు. రాతి గుండెలలా కాకుండా మాంసపు గుండెలుగా మన గుండెలను మారుద్దామని అనుకుంటున్నాడు. గాడ్ డజంట్ వాంట్ ఏ హార్ట్ అండ్ హార్ట్. నేను ఇంతేనండి, నేను ఇలాగే ఉంటాను. ఎవరికి నష్టం? మన జీవితాలు మనం నష్టపరుచుకుంటాం. ఎందుకంటే మనము నిబంధన మీరింది, మనము తప్పు చేసింది. ఆయన తిరిగి చేయి జాపి బాబు రా నేను సరిచేస్తానని పిలుస్తూ ఉంటే పరుగెత్తుకుని వెళ్లకుండా ఉండేది మనం. అయ్యో నేను కనుక నిబంధనలోకి వస్తే మళ్ళా తప్పు చేస్తానేమో. తెలుసు దేవుడు నువ్వు తప్పు చేస్తాడు, కానీ కఠినమైన హృదయం ఏంటో తెలుసా? అమ్మో నేను దేవుడి దగ్గరికి వస్తే ఇంకా నేను తప్పులు చేస్తానే ఉంటాను, కాబట్టి నేను చెడ్డోండి కాబట్టి దేవుడికి దూరంగా ఉంటాను అనేటువంటి మాట ఇంకా నీ హృదయం బహురాతి హృదయంగా మారుస్తూ ఉంటుంది. సైతాను దాన్ని పట్టుకుని, సైతాను ఆ అవకాశాన్ని తీసుకుని ఎవరెవరైతే ఇంకా దేవుని దగ్గర రాలేకపోతున్నారు, అయ్యా నేను మారినాకు వస్తా, ఎప్పటికీ మారవు. ప్రతి భక్తుడు కూడా, ప్రతి విశ్వాసి కూడా, ప్రతి బిషప్ కూడా, ప్రతి పాదిరి కూడా ప్రతిరోజు వచ్చి దేవుని పాదాల దగ్గర తనను తాను సరి చేసుకుని వెళ్ళకపోతే, ఆ నిబంధనను మళ్ళీ తనను రెన్యూ చేసుకోలేకపోతే అతను కూడా భయంకరమైన పాపే. ఇది మనము అర్థం చేసుకోవాలి. మన హృదయాలను కఠినపరుచుకుని దేవునికి దూరంగా ఉండటం వలన ఏమీ లాభము లేదు. దేవుడు మన పాపములను క్షమించి, చివరిది మన పాపములను క్షమించి, గాడ్ ఫర్గివ్స్ కంప్లీట్లీ అండ్ రిమెంబర్స్ సిన్ నో మోర్. 34వ వచనం చూద్దాం. నేను వారికి దేవుడునై ఉందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడూ యెహోవాను గూర్చి బోధనందుదుము అని తమ పొరుగు వారికి తమ సహోదరులకు కానీ ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనక అల్పులేమి గల్లేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. ఏమన్నాడు? వారి పాపములు క్షమించి వారి దోషములు క్షమించి ఇంకెల్లప్పుడు ఇక నేను ఎన్నడూ కూడా నేను జ్ఞాపకం చేసుకోపోవటానికి దేవుడికి ఏమైనా మతిమరుపా? దేవుడికి ఏమైనా మెమరీ లాసా? నో, దిస్ ఈజ్ డివైన్ ఫర్గివ్నెస్. దేవుడికి మతిమరుపు కాదు, దిస్ ఈజ్ డివైన్ ఫర్గివ్నెస్. ఆయన క్షమాపణ ఆయన ప్రజల కొరకు ఆయన ఇస్తూ ఉన్నాడు. నేను ఇంకా జ్ఞాపకం చేసుకోనయ్యా. బైబిల్లో ఈ ఉపమానం మనకున్నది. 1000 రూపాయలు 1000 దేనారాలు ఉన్నవాడు ఒకడు ఉన్నాడు.
100 దేనారాలు వచ్చున్నవాడు ఒకడు ఉన్నాడు. 1000 దేనారాలు వచ్చున్నవాడిని యజమాని పిలిచి, అయ్యా నీకు విస్తారంగా అప్పులు చేసావు, అయినా సరే నేను క్షమిస్తున్నాను వెళ్ళానంటే, వీడు వెళ్ళి 100 అప్పున్నోడిని తీసుకొచ్చి జైల్లో పడేయమని చెప్తా ఉన్నాడు. ఈ 1000 అప్పు క్షమించినప్పుడు వాడు ఎంత రిలీఫ్ ఫీల్ అయి ఉంటాడు. దేవుడు అదే అంటున్నాడు, నీ పాపాలు నేను జ్ఞాపకం చేసుకొని రారా బాబు అంటున్నా కూడా నేను రానంటే రాను, తప్పులు చేయటానికి పరిగెత్తా ఉంటాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. వారు ఆయనను కనిపెట్టచ్చు అధిపతి వశమునకు అధికారమునకు ఆయనను అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలనని తాము నీతిమంతులని అనిపించుకుని వేగుల వారిని ఆయన యొద్దకు పంపించిరి. ఎప్పుడు కూడా అవతల వాడిని పట్టుకుందాం, అవతల వాడిని ఇది చేద్దాం అనేటువంటి మనస్తత్వంతో కూడా మనం ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. వారి పాపములను వారి అతిక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనును అని ప్రభువు చెప్పుచున్నాడు. ఏమంటున్నాడు? వారి పాపములను వారి అతిక్రమములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనును. జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతాం? నాకు ఎప్పుడు ఇట్లా కనిపిస్తుంది, ఒకవేళ మన నుదుటి మీద మనం చేసిన పాపాలని చేయగానే ఆ సాయంత్రం దాకా ఎర్రని మచ్చలాగా ఈరోజు ఈ పాపం చేశాము అని కనపడితే బ్రతకగలమా? అంతదాకెందుకు? దేవుడు ప్రతిరోజు మనం పాపం చేసిన దాన్ని ఒక పుస్తకంలా మన ముందే రాసిపెట్టి రోజు సాయంత్రం వచ్చిన తర్వాత బాబు ఆ పుస్తకం చూసుకో అంటే నెమ్మదిగా పడుకోగలమా? అమ్మో ఎంత దోషము నా మీదకి వచ్చిందో, ఎంత శిక్ష నేను పడతానో అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు వచ్చి నీ మనస్సు మార్చుకుని నా దగ్గర దానిని ఒప్పుకున్నప్పుడు నేను దానిని ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాను. పాపము చేసినటువంటి స్త్రీ విషయంలో రాళ్ళు రువ్వడానికి అందరూ వస్తే ఆయన ఒక మాట అన్నాడు, అంతకు మించిన అద్భుతం బైబిల్లో ఎక్కడ కనపడదు. ఇకను నువ్వు క్షమించే అధికారం ఉన్నవాడే పాపం చేయొద్దని చెప్పాడు. ఇక అయిపోయిందమ్మా, నేనైతే జ్ఞాపకం చేసుకోవట్లా, నేనైతే నీకు శిక్ష ఇవ్వట్లా, నేనైతే నిన్ను మరణానికి అప్పచెప్పట్లా. దేవుడు ఈరోజు నీతో నాతో కూడా అదే మాట అంటున్నాడు. ఆ పాపం చేసినటువంటి స్త్రీ ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు, కానీ ఈరోజు దేవుడు నీకు నాకు అదే అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇకను నేను నీ పాపం జ్ఞాపకం చేసుకోను. ఏం చేయాలి నువ్వు నేను? మన యొక్క అతిక్రమాలు ఎలా ఉన్నాయంటే ఇశ్రాయేలీలు వెళ్ళి కొత్త దేవుళ్ళను వెతుక్కున్నట్టే ఉన్నాయి. మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే కొత్త దేవుళ్ళను తెచ్చిపెట్టుకునే ఆలోచనలాగే ఉన్నాయి, వ్యభిచారుల ఆలోచనలాగే ఉన్నాయి. వ్యభిచారి అయిన ఇశ్రాయేల్ ఎట్లా ఉందో మనం కూడా అంతకంటే భయంకరంగా ఉన్నాం. కానీ దేవుడు మన పాపాలన్నింటినీ క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. ఎందుకనంటే ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవుడు మనము తప్పిదం చేసిన, ఘోరమైన పాపం చేసిన, ఎంత చెడ్డవారైనా, దేవునికి వ్యతిరేకంగా తిరిగేవారైనా, వెను చూపించేవారైనా, ఈవెన్ దో వీఆర్ రెబీలియస్ పీపుల్, దేవుడు నూతన నిబంధన మనకిస్తూ ఉన్నాడు. రెండవది, ఆ నూతన నిబంధన స్వీకరించడానికి నూతన హృదయాన్ని కూడా మనకి ఇస్తూ ఉన్నాడు. నేను పాత జీవితంలోనే బ్రతుకుతాను, మొండివాడిగానే ఉంటాను, మొండి హృదయం కలిగించుకునే ఉంటాను, నా పాపాలు నేనే పేరబెట్టుకుంటాను, నా మీదకు వచ్చేటువంటి పాపాలన్నీ పెంట కుప్పగా మీద నేనే పోసుకుంటానంటే, అయినా సరే క్షమించి దేవుడు దగ్గరికి రమ్మంటూనే ఉన్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంచెమే క్షమిస్తాను అన్నాడు దేవుడు. కొంచెం, ఒక 5% క్షమిస్తాను, 30% మాత్రం నేను దాని మీద శిక్షిస్తాను అన్నాడు. దేవుడు పూర్తిగా అతన్ని క్షమించి నూతన జీవితం ఇస్తా ఉన్నాడు. చివరిది, దీనంతటి వలన వాళ్ళందరూ ఇక మీదట మనం దేవుని గురించినటువంటి బోధ పొందుదాము అని ఎవరు చెప్పరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా దేవుని గురించినటువంటి ఆలోచన, బోధ హృదయంలో నిండి ఉంటుంది. అలాంటి నూతన హృదయం దేవుడు నీకు ఇస్తానన్నాడు. అటువంటి నడవడికలోనికి, అటువంటి ఆత్మ నడిపింపులోనికి రావడానికి మనం ప్రయత్నం చేయాలి.